మన ప్రచార రథం ఖాళీగానే ఉంది. జై జై బడండి. అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏదైతే చింతలపూడిలో రా కదలిరా బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ సభకు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి 10,000 మంది దాకా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కార్లు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మినీ ఆటోలు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో బస్సులు కానీ పక్కన జంక్షన్ నుంచి కూడా తెప్పించాం. అంటే అందరికీ కూడా ఇంకా సమకూర్చలేని విధంగా జనం అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా బయలుదేరి చింతలపూడికి వెళ్తున్నాం. తప్పనిసరిగా చింతలపూడి నియోజకవర్గంలో భారీ సక్సెస్తో 1,50,000 మంది దాకా జనం అక్కడ 7 నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రా కదిలిరా సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారో ఈ రోజున ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఎన్నికల శంఖారావం పూరించడానికి మరి ఆయన వస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు మరి ఏలూరు నుంచి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, సమర ఉత్సాహంతో కథం తొక్కుతూ కూడా చింతలపూడి వెళ్తాం జరుగుద్ది. అందరూ కూడా, ఎందుకంటే చాలామంది బైకుల్లో వస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత దూరం బైకుల్లో వెళ్ళినంత కార్యకర్తలకు ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో అందరికీ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులు విజయవాడ నుంచి కూడా తెప్పించి అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించాం. తెలుగుదేశం పార్టీ అంటే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారనేది చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఒక పిలుపుతో ఎంతమంది అందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళందరికీ ఓన్లీ భోజన వసతి సదుపాయాలు కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ సభ ఏదైతే విజయవంతంతో రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏదైతే కొత్తగా ఉన్నాయో 14కి 14 గెలిచి వాళ్ళ సత్తా చూపిస్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.